నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారిని ఆశ్రయించిన అనుంగ భక్తులకు వారి దైవత్వం తెలియజేస్తూ కొన్ని దివ్యానుభవములు అనుగ్రహిస్తూ ఉండేవారు. ఈ దివ్యానుభవములను పొందిన ఆనాటి భక్తులందరూ ధన్యజీవులే. అలాంటి భక్తులే శ్రీ పెనపర్తి గ్రామం వీరిది. మద్దిశెట్టి సోమయ్య, రంగమ్మ వీరి పేర్లు. వీరిది పెనపర్తి గ్రామం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పట్ల వీరికి అత్యంత భక్తి శ్రద్ధలు, విశ్వాసములతో వారిని సేవించుకుంటూ ఉండేవారు. శ్రీ స్వామివారు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వీరి ఆతిథ్యంని స్వీకరిస్తూ ఉండేవారు. గుండం వేసేవారు వీరి ఇంట్లో. ఒకసారి వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సుమారు అంటే 1953 సంవత్సరంలో 8 సంవత్సరముల వయసున్న వీళ్ళ చిన్న కొడుకు వెంకట నరసయ్యకు ఇలాగే ఒకసారి స్వామివారు వీరి ఇంటికి వచ్చినప్పుడు 1957 8 సంవత్సరముల వయసున్న వీళ్ళ చిన్న కొడుకు వెంకట నరసయ్యకు జ్వరం వచ్చింది. స్వామివారు మంత్రించారు, అతనికి జ్వరం తగ్గిపోయింది. అప్పటి నుంచి వెంకట నరసయ్యకు ఆ వెంకట నరసయ్య కూడా అంటే ఈ సోమయ్య గారి చిన్న కొడుకు కూడా వెంకట నరసయ్య కూడా స్వామివారి భక్తుడు అయ్యాడు. ఒక రోజు తెల్లవారుజామునే ఇతని సోమయ్య గారు కండలేరుకు స్వామివారితో కలిసి స్నానానికి వెళ్ళారనమాట. అప్పుడు ఒక సంఘటన జరిగింది. స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండవయ్యా అని. స్వామి బాగా లోతుగా ఉన్న చోటుకి నువ్వు ఇక్కడే ఉండవయ్యా అని స్వామి అతనితో చెప్పారు. అలాంటి తర్వాత స్వామివారేమో బాగా లోతుగా ఉన్న చోటుకి ఆ కండలేరుకి లోపలికి వెళ్ళారనమాట. అంత లోతు నీటిలోకి ఎందుకు వెళ్ళారో ఇతనికి సోమయ్యకు కూడా అర్థం అవ్వలేదు. ఆ సమయంలో అప్పుడు స్వామివారు బాగా లోతుగా ఉన్న నీరు ఉన్న చోటుకి వెళ్ళి నీటి మీద పైపంచ పరిచి దాని మీద కూర్చొని తూర్పు వైపు ఉదయించే సూర్యునికి ఎదురుగా కూర్చున్నారు. సూర్యునికి ఎదురుగా అంటే తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఎదురుగా సూర్యునికి ఎదురుగా కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యారు. ఆ పంచ మీద కూర్చొని ఆ అరుణకాంతి పక్క అరుణకాంతి వస్తుంది. ఈ ధ్యానం చేసుకుంటున్న స్వామివారి రూపం, ఆ అరుణకాంతితో ఈ ధ్యానం చేసుకుంటున్న స్వామివారి రూపం బంగారు ఛాయతో దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. ఈ ఒడ్డున ఉన్న ఈ సోమయ్య ఇదంతా తిలకిస్తున్నాడు. అదృష్టవంతుడు అనమాట, అతను ధన్యజీవి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, ప్రకృతిలో పక్షుల కిలకిలా రావాలు అవన్నీ శ్రీ స్వామివారు అక్కడ ధ్యాన నిమగ్నులై ఉన్నప్పుడు సుప్రభాతం పాడుతున్నట్టుగా ఉంది అక్కడ దృశ్యం. ఆ దృశ్యం చూసి సోమయ్య తన్మయత్వం చెందాడు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తాను ధరించిన బట్టలు తానే శుభ్రం చేసుకొని గాలిలో ఒకసారి ఇలా వేయంగానే అవి ఆరిపోయాయి. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మరలా ఆ పొడి బట్టలు ధరించి బయలుదేరారు. ఇదంతా ఒక మాయ, ఒక కళలాగా జరిగింది అనమాట. ఏదో ఒక మాయ జరిగినట్టుగా జరిగింది ఆ లీలంతాను. ఈ సోమయ్య గారు స్వామివారు ఎప్పుడు వచ్చినా వారితో కలిసి ఉంటూ ఉండేవారు. వారి ఊరికి వచ్చినట్టు పెనపర్తి ఎప్పుడు వచ్చినా వారితో పాటు ఉంటూ ఉండేవారు. ఇద్దరు కలిసి పెంచల కోనకు కూడా వెళ్తూ వస్తూ ఉండేవారు. ఇంతటి దివ్యానుభవం ఇతను పొందారు కాబట్టి ఇతను ఎంత ధన్యజీవి, ఇతని పూర్వజన్మ పుణ్యం, ఇతను రుణానుబంధం ఎంతటిదో మనం వివరించలేం. ఇంకొక దివ్యానుభవం ఇలాంటిదే. అప్పుడు గ్రామాలకి రవాణా సౌకర్యం కూడా అది ఏమీ ఉండేది కాదు కదా. కొంత దూరం నడిచి కొంత దూరం బస్సు అలా ఎక్కువ వచ్చి శ్రీ స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవారు భక్తులందరూ. అలాగే ఒకరోజు శ్రీ స్వామివారి భక్తులే వారు కూడాను వారి ఇంటికి బంధువులు వచ్చారనమాట. ఈ మాటల సందర్భంలో శ్రీ స్వామివారి లీలలు చెబుతూ ఉంటారు కదా, అలా ఆ లీలలన్నీ విన్న తర్వాత వచ్చిన వాళ్ళ బంధువులు ఏంటంటే స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అలా అందరూ కలిసి కొంత దూరం నడిచి కొంత దూరం బస్సులో అలా వచ్చి తలుపూరు నారాయణ ఆశ్రమంకి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చి చూస్తే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు లేరు, గొలగమూడిలో ఉన్నారని తెలిసింది. కానీ వారు అనుకున్నారనమాట, ఎలాగైనా స్వామివారిని దర్శించుకొని ఈరోజు స్వామివారిని దర్శించుకొని వెళ్దాము అని సంకల్పంతో వాళ్ళు ఉన్నారు.
అక్కడ తలుపూరు నారాయణదాసు స్వామివారి ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేశారు. స్వామివారి కోసమే నిరీక్షిస్తూ అలాగ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి లీలలు అందరూ స్మరించుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు. అలా కూర్చున్నారనమాట అందరూ లీలలు స్మరించుకుంటూ. ఆ సమయం వాళ్ళకి తెలియలేదు. ఇలా ఉండగా గొలగమూడిలో ఉన్నారు కదా అప్పుడు స్వామివారు. ఆయన గొలగమూడిలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఉన్నట్టు ఉండి ఇలా అన్నారు, "అయ్యా మనం తలుపూరు బయలుదేరి వెళ్ళాలయ్యా" అన్నారు. అప్పుడు స్వామివారు ఈ తులసమ్మ వాళ్ళ కారులో తులసమ్మ అమ్మగారి కారులో తలుపూరు బయలుదేరి వచ్చారు. శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు వచ్చేటప్పటికి ఈ తలుపూరులో వీళ్ళంతా బయట కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారు అప్పుడు లోపలికి వెళ్ళి బయట ఉన్న వీళ్ళందరినీ లోపలికి రమ్మని పిలిచారు. ఎక్కడ లోపలికి పిలిచారు వారందరినీ వాళ్ళు అనుగ్రహించారు. ఎక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి లీలలు ఎక్కడ స్వామివారి లీలలు స్మరిస్తూ ఉంటారో అక్కడ స్వామివారు ఉంటారో అన్నది నిర్విధాంశం. ఆ వచ్చిన భక్తుల్లో ఒక భక్తునికి అమ్మ మరియు అత్త ఉన్నారు. ఈ అమ్మగారు ఆ భక్తుని తల్లి మాత్రం స్వామివారి భక్తురాలు. ఆమె స్వామివారిని ఏమీ కోరలేదు. కానీ అతని అత్తగారు ఉన్నారు. ఆమె స్వామివారి దగ్గరకు వచ్చి ఇలా అడిగిందనమాట, స్వామి మా స్థలంలో ఇల్లు కట్టుకుంటామా అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆ స్వామివారు ఇలా అన్నారు, "అమ్మ ఆ స్థలంలో నీకు 60 సంవత్సరములు వచ్చేటప్పటికి ఇల్లు కడతారు" అని చెప్పారు స్వామివారు. అదేవిధంగా శ్రీ స్వామివారి అలానే జరిగింది. శ్రీ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. ఈ లీల శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించుకున్న లీల ఇది. ఓం నారాయణ. ఆది నారాయణ.